ఇన్స్టాగ్రామ్లో అప్పటికప్పుడు రీతుని అడగాల్సిన క్వశ్చన్స్ వాళ్ళు ప్రిపేర్ చేయలేరు. ఆడియన్స్ ఇచ్చిన ఓటింగ్ బట్టే వాళ్ళు ఎలిమినేషన్ అనేది చేస్తారు. బిగ్ బాస్ అనేది చిన్న షో కాదు. మీ ఏదో యూట్యూబ్లో కూడా వచ్చింది బడా బాస్, చిన్న బాస్ సమ్ ఏదో. ఇది ఒక ఓన్లీ తెలుగులోనే కాదు, చాలా లాంగ్వేజెస్లో బిగ్ బాస్ షో నడుస్తుంది. ఇలాంటి అన్ఫేర్ గేమ్ అనేది మన తెలుగు బిగ్ బాస్ యాజమాన్యం కండక్ట్ చేస్తే ఖచ్చితంగా మన తెలుగు బిగ్ బాస్ రెప్యుటేషన్ 100% పడిపోతుంది. సో అలాంటి అన్ఫేర్ గేమ్స్ అయితే మా టీవీ వాళ్ళు చేయరు అనేది నా ఒపీనియన్. యాక్చువల్లీ బ్రో శివాజీ గారు అడిగారు కదా రీతోని క్వశ్చన్స్ కొన్ని, అవన్నీ వ్యాలిడే కదా, తను కరెక్ట్ పాయింట్స్ కదా అడిగింది. అవును, ఇక మీరు సుమన్ చెప్పిన ఎవరిని అడిగే క్వశ్చన్స్ తినని అడిగారు. నేను అనట్లేదు, అది బయటకు వచ్చిన టాపిక్. అది ఇన్స్టాగ్రామ్లో మనం రీల్స్ స్క్రోల్ చేస్తుంటే ఎవరో ఒక అతను ఇట్లనే పబ్లిక్ ఒపీనియన్ అని చెప్పి ఒక అతన్ని తీసుకొచ్చి అడిగితే ఆయన ఏమన్నాడంటే సుమన్ గారు ఎలిమినేట్, సుమన్ గారిని అడగాల్సిన క్వశ్చన్స్ అన్ని ప్రిపేర్ చేసి పెడితే ఆ క్వశ్చన్స్ లీక్ అయినాయి అని చెప్పి రీతు గారిని ఎలిమినేట్ చేశారని చెప్పని అంటున్నారు. అది అన్ఫేర్. అది నేను చూసిన దాని గురించి చెప్తున్నాను కానీ నేను అనట్లేదు అన్నమాట. అంటారు ప్రతి ఒక్క ఎలిమినేషన్ కూడా ఫెయిర్. థ్యాంక్ యూ.